జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్. నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం ఫలించిన 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని తిరుగులేని విజయమని ఇస్రో బుధవారం ప్రకటించింది. 27:30 గంటల కౌంట్ డౌన్ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:40కి నైసార్ను తీసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్తో పాటే దస్తావేజులు సిద్ధం. 4 కార్యాలయాల్లో గంటన్నర లోపే అందజేత. వాట్సాప్కి డాక్యుమెంట్ లింక్. రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన గంటన్నర లోపే దస్తావేజులు అందజేస్తున్నారు. అలాగే మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగి సబ్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే దస్తావేజ్ సిద్ధమైనట్టుగా కొనుగోలుదారులకు వాట్సాప్కి లింక్ పంపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్కి వచ్చేవాళ్ళు కార్యాలయాలు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పని తప్పుతోంది. విజయవాడ, పటమట, విశాఖలోని ఆర్ఓ, గుంటూరు నగరం, కొరిటిపాడు, తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులతో త్వరగా డాక్యుమెంట్ చేతికి అందుతోంది. ఇందుకు ఈ కార్యాలయాలు అదనంగా 4 ఉద్యోగులు నియమించారు. ఇతర కార్యాలయాల్లో కూడా విధానం తీసుకురాబోతుంది. చాలా అద్భుతమైన అంశం. వాస్తవంగా ఇవాళ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపు, ఎల్లుండి, లేకపోతే కనుక అది ఏ ఆదివారం వచ్చిందంటే ఆ తర్వాత రోజున రమ్మంటారు. మళ్ళీ దానికి ఒక కాగితం పెట్టుకోవాలి. ఆ కాగితం ఏంటయ్యా అంటే మనమే వచ్చి తీసుకుంటామని కానీ సెల్ఫ్గా, లేదంటే ఎవరికన్నా ఇదిగో ఇతనికి ఇవ్వండి అని చెప్పడం కానీ, ఆ కాగితం ముచ్చుకుని అప్పుడు తిరగాలన్నమాట. మళ్ళీ అదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఉంది ఇప్పటిదాకా కూడా. అంటే భూమి మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా మన రిజిస్ట్రేషన్ కాగితం మనకి రావడానికి టైం తీసుకునేటటువంటి సిచ్యువేషన్ నుంచి వేగంగా పూర్తయ్యేటట్టు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ విషయంలో ఎంత వేగంగా ఇట్లాంటిది పూర్తిగా అమల్లోకి వస్తే అంత